నమస్కారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలంతా పోలీసులకు సహకరించాలని పోలీస్ ఐజీ ఎం రవిప్రకాష్ విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కౌంటింగ్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించడానికి అమలాపురం వచ్చిన నేపథ్యంలో ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత సహనం కోల్పోయి తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని చెప్పారు. ఏలూరు రేంజ్లో సమస్యాత్మక నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. సో వాళ్ళు దయచేసి మేము అందరికీ చెప్తున్నాము, ఈ ఎలక్షన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. దీంట్లో మనం అనవసరంగా వైలెంట్ యాక్టివిటీస్ కానీ, గొడవలు పడటం కానీ, లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్సెస్ చేయటం కానీ తగదు. అది ప్రజలు ఇప్పుడు అంతా అయిపోయింది, పోలింగ్ గీలింగ్ అంతా అయిపోయింది. ప్రజలు పోలీసులకు సహకరించాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు చూసుకోవడం వాళ్ళ బాధ్యత. ఎందుకంటే ప్రజాస్వామ్యం రక్షించేది ఒక పోలీసు, ఒక అధికార యంత్రాంగం. ప్రజలకు కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళు కూడా మాకు సహకరించాలి. అలానే అన్ని పొలిటికల్ పార్టీస్ యొక్క లీడర్స్ని, వారి యొక్క పెద్దల్ని అందరినీ కూడా నేను ఈ మీడియా ముఖంగా వాళ్ళని అపీల్ చేస్తున్నాను. వారు కూడా వాళ్ళ క్యాడర్స్కి వాళ్ళందరికీ కూడా చెప్పి అందరూ సంయమనం పాటించి ఎక్కడ గొడవలకు వెళ్లకుండా ఎలక్షన్, ఎందుకంటే ప్రజా తీర్పు ఆల్రెడీ దాంట్లో నిక్షిప్తమై ఉంది. దాంట్లో ఏ తీర్పు వస్తుందో అదే వస్తుంది, అంతేగాని. కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళ క్యాడర్ కూడా వాళ్ళు చెప్పి ఎటువంటి విలేజెస్, ఎందుకంటే మనం ప్రజలందరూ కూడా పల్లెల్లో కానీ. ముమ్మిడివరం నియోజకవర్గంలోని అన్నంపల్లి టోల్గేట్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 27 మంది గాయాల పాలయ్యారు. కాకినాడ నుండి అమలాపురం వస్తున్న ఆర్టీసీ బస్సు, హైదరాబాద్ నుంచి యానాం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది ప్రయాణికులకు, 2 డ్రైవర్లకు గాయాలయ్యాయి. గాయాలైన ప్రయాణికులు, డ్రైవర్లను చికిత్స నిమిత్తం ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆలమూరు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ఎలాంటి ర్యాలీలకు, సభలకు అనుమతి లేదని ఆలమూరు ఎస్ఐ శ్రీను నాయక్ తెలిపారు. ఆదివారం పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ మాట్లాడుతూ, గ్రామాల్లోని గుంపులుగా ఉండటం కానీ, సమావేశాలు ఏర్పాటు చేయడం కానీ, మోటార్ సైకిల్ సైలెన్సర్ తీసి రోడ్లపై తిరగకూడదని, ఎటువంటి బాణాసంచా కాల్చకూడదని, విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని, ప్రతి ఒక్కరూ ఎలక్షన్ కౌంటింగ్ నిబంధనలు అందరూ పాటించాలని అన్నారు. లేని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎలక్షన్ ఫలితాల సందర్భంగా ఆల్మూరు మండల ప్రజలకు విజ్ఞప్తి మరియు హెచ్చరిక. సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉన్నందున ప్రజలు గుంపులుగా ఉండరాదు. అభ్యర్థులు మరియు ఏజెంట్లు తప్ప ఇతరులు ఎవరు కూడా ఎలక్షన్ కౌంటింగ్ ప్రదేశానికి వెళ్లడం చేయరాదు. అలాగే విజయోత్సవ ర్యాలీలు కానీ, బాణసంచా కాల్చడం కానీ, సోషల్ మీడియాలో ఎదుటివారిని రెచ్చగొట్టే విధంగా మెసేజ్లు పెట్టడం కానీ, స్టేటస్లు పెట్టడం కానీ, అలాగే మోటార్ సైకిళ్లపై తిరుగుతూ అల్లరి చేయడం కానీ, సైకిల్ సైలెన్స్ తీసి నడపడం కానీ చేయరాదు. గెలుపు ఓటములను ఇందాక తీసుకోవాలి తప్ప గెలిచినా ఓడినా ఒకరిపై ఒకళ్ళు హేళన చేసుకోవడం కానీ, రెచ్చగొట్టుకోవడం కానీ చేయకూడదు. గొడవల్లో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పాల్గొనడం కానీ, ప్రోత్సహించడం కానీ, పెట్టుబడి పెట్టడం కానీ చేయరాదు. అలాగే గ్రామంలో ఉన్న పార్టీ పెద్దలు మరియు గ్రామ పెద్దలు ఎటువంటి శాంతి భద్రతలు విఘాతం కలిగించే చర్యలు పాల్పడకుండా అక్కడ తగిన జాగ్రత్తలు, తగిన సూచనలు మీ విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పి బాధ్యత వహించాలి. ఎక్కడ కూడా అసాంఘిక కార్యక్రమాలు కానీ, శాంతి భద్రతలు విఘాతం కలిగించే కార్యక్రమాలు జరగకుండా తగిన బాధ్యత తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ, పోలీసులు సహకరిస్తారని చెప్పి, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదని చెప్పి కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాను. ఏలూరు జిల్లా వార్తలు. కౌంటింగ్ ప్రక్రియకు ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై ఆదివారం జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో ఆయన అమరావతి రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి మాట్లాడారు. కౌంటింగ్ హాల్లోకి సెల్ ఫోన్లు అనుమతించవద్దని, రౌండ్ల వారీగా ఖచ్చితమైన ఫలితాలను నిర్దేశించిన ప్రోఫార్మాలో ఎన్నికల కమిషన్కు ఆన్లైన్ ద్వారా పంపించాలని పేర్కొన్నారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేందుకు ద్వారం ఏర్పాటు చేయాలని చెప్పారు. ఏలూరు కలెక్టరేట్ నుండి కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ పాల్గొని జిల్లాలో కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లను వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూర్యతేజ, జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, జిల్లా పరిషత్ సిఈఓ కేఎస్ఎస్ సుబ్బారావులు పాల్గొన్నారు. They can appoint a counting agent for the table or table also in the absence of this candidate or election. However, one counting agent may be appointed to more major party. So, since 30th plus withdrawn by వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం ఎన్నికల కౌంటింగ్ సెంటర్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. భీమవరంలో పటిష్టవంతమైన కౌంటింగ్ ఏర్పాట్లు ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అజిత. బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించాకే ప్రవేశానికి అనుమతి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సర్వే ఫలితాలు రాష్ట్ర ప్రజలను ఉత్తేజపరిచాయి. స్పష్టం చేసిన తణుకు తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిల్లి. తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు ₹1,00,000 విరాళమిచ్చి మానవత్వాన్ని చాటిన చిట్టూరు సుజాత. అభినందించిన సంఘ నేత రాంబాబు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులకు ప్రజలు సహకరించాలి. అమలాపురంలో ఉద్బోధించిన పోలీస్ ఐజీ రవిప్రకాష్. ముమ్మిడివరం నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదం, 27 మందికి తీవ్ర గాయాలు. ఆందోళన చెందుతున్న క్షతగాత్ర కుటుంబాలు. ఏలూరు ఎన్నికల జిల్లా అధికారులకు, ఉద్యోగులకు సూచనలు, సలహాలు ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.